ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు? దినాన్ని ప్రారంభిస్తూనే ఏదైనా దిగులుతో భయముతో ప్రారంభిస్తున్నారా? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ప్రభువు ఈరోజు నీ కొరకు తన మాటను నీ గృహానికి పంపిస్తూ తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. తన చిత్తాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే, నేనున్నాను, నా కృప నీకు తోడుగా ఉంది, అది ఎప్పటికీ నేను విడిచిపెట్టదు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఈరోజు దేవుడు తన వాక్కు నీకు పంపిస్తున్నారు. కాబట్టి ఉదయాన్న ఏ అలజడితో ఏ కలవరంతో ఉన్నా దేవుడే స్వయంగా నీతో మాట్లాడుతున్నారు. ఇది మనుషుల దగ్గర నుండి వచ్చేది కాదు, దేవుని దగ్గర నుండి వచ్చిన మాట. కాబట్టి ప్రతి మాట విశ్వసించండి. మీరు నమ్మిన ప్రకారంగానే దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రాముఖ్యంగా ఎంతోమంది సమస్యలు శోధనలో ఉండి మీ ప్రార్థన విన్నపములు తెలియజేస్తూ ఉన్నారు. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాము. అందువల్ల మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ ఏమున్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పగా కామెంట్స్ అన్ని చదవండి. మీ వ్యక్తిగత ప్రార్థనలు అందరి కొరకు ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి మన ఆత్మీయ కుటుంబంలో సమస్యలు ఉన్న వారందరి కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు ఏ సమస్యతో ఉన్నా చివరి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. ఈరోజు దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతోంది. అనేక కార్యములు దేవుడు మీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, దేవుని కృప ఎంత తీసుకున్నా ఎంత వాడుకున్నా తరిగిపోనిది. ఏ సమయంలోనూ ఏ పరిస్థితిలోనూ కూడా నిన్ను విడిచిపోనిది. పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. అంత అద్భుతకరమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, దేవుని కృపకు నేను దూరం అయిపోయాను, దేవుని కృప నన్ను దాటిపోయింది, నేను ఆయన కృపలో లేను అని. అందుకే నీ హృదయంలో నా బరువు నెరిగిన దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నారు. నీ ఎడల నేను సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తాను. ప్రతి విషయంలో కృప విస్తరించబోతూ ఉంది. సమస్త విషయాల్లో, నీ ప్రతి పరిస్థితిలో, నీ ప్రతి సిట్యువేషన్లో కూడా నా కృప విస్తరిస్తూ ఉంది. భయపడొద్దని, తప్పక నా కృపను విస్తరింపచేస్తాను, భయపడొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఎప్పుడైతే మనం ఆత్మలో బలహీనమవుతామో, ఎప్పుడైతే మనము శక్తిహీనమైపోతామో అప్పుడే దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. అదే దేవుని యొక్క కృప. మీరు ఒకవేళ శక్తిహీనంగా ఉన్నారేమో, బలహీనంగా ఉన్నారేమో, దేవుని కృప మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఆయన కృప మరలా మిమ్మల్ని బలపరచడానికి, మరలా మిమ్మల్ని శక్తివంతులుగా చేయడానికి నీ కొరకు సిద్ధంగా ఉంది. కాబట్టి బలహీనుడని బలహీనపడొద్దు, నేనేమి చేయలేనని అనుకోవద్దు. ఆయన కృప నీతో సమస్తము చేయించగలుగుతుంది. మీ ఫోకస్ అంతా కూడా సమస్యల మీద ఉంచొద్దు. మీ ఫోకస్ అంతా కూడా దేవునిపై కేంద్రీకరించండి. ఎందుకంటే సాధారణంగా మనుషులంగా మనం ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ కలవరం ఉందో దాని వైపే దృష్టి నుంచి నిత్యము దాని గురించి ఆలోచిస్తూ, ఈ సమస్యలో నేనేం చేయాలి, ఇది ఇంత పెద్ద సమస్య కదా, ఈ సమస్య నా జీవితాన్ని తినేస్తుందేమో, ఈ సమస్యతోటి నేను మునిగిపోతానేమో, ఈ సమస్యకి ఎప్పటికీ నన్ను విడిచి వెళ్ళదేమో అని ఈ విధంగానే కేవలం సమస్యనే చూస్తూ ఉంటాం. అయితే మీ సమస్య మీద కాకుండా
మీ ఫోకస్ అంతా కూడా, మీ దృష్టి అంతా కూడా దేవునిపై ఉంచితే ఆయన ఎవరో మీకు తెలుస్తుంది. ఆయన ఏం చేయగలుగుతాడో మీకు తెలుస్తుంది. ఆయన కృప ఎటువంటిదో మీరు తెలుసుకోగలుగుతారు. ఆయన ఎవరో మీకు తెలిసిపోతే, ఆయన శక్తి ఏంటో మీకు తెలిసిపోతే, ఆయన కృప ఎటువంటిదో, ఆ కృప ఏం చేస్తుందో నీ జీవితంలో అన్నది మీరు తెలుసుకుంటే ఇక ఎప్పటికీ సమస్యల వైపు చూడరు. సమస్య కొండలా ఉన్నా మీ ఫోకస్ అంతా కూడా దేవునిపై, ఆయన కృపపై ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యుద్ధ కృప దొరుకును, ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకునని. ఆయనపై ఫోకస్ పెట్టిన వారికి ఆయన కృప ఏంటో తెలిసిపోతుంది. కీర్తనకారుడు అదేవిధంగా దేవునిపై దృష్టి ఉంచాడు కాబట్టి ఆయన ఎటువంటి వాడు ఆయనకు తెలిసిపోయింది. అందుకే ఆయన యుద్ధ కృప దొరుకుతుంది. మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఆయనపై ఆశ పెట్టుకుంటే మీరు విమోచన పొందుకుంటారని చెప్తున్నాడు. నీకు అర్హత లేకపోయినా ఆయన కృప నీకు అర్హతనిస్తుంది. ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా ఆ కృప నిన్ను పాపం నుండి విడిపిస్తుంది. మరణకరమైన పరిస్థితిలో నీవున్నా, రోగముతో మంచంపై ఉన్నా ఆయన కృప నిన్ను విడిపిస్తుంది మరణము నుండి, రోగము నుండి. మన జీవితంలో మనం చెయ్యలేని కార్యములు మన ఎదుట ఉన్నప్పుడు, అవన్నీ మన చెయ్యి దాటిపోయినప్పుడు అంటాం దేవుని కృప అని. సాధారణంగా కృప అంటే దేవుడే మొత్తం చేస్తాడు అనుకుంటాం. అయితే దేవుని కృప మొట్టమొదటిగా మీ లోపల పనిచేస్తుంది. కృప నిన్ను పెర్ఫెక్ట్ చేస్తుంది. నీవే పాపంలో ఉన్నావో, నీవెక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నావో, ఏ వ్యసనంలో ఉన్నావో వాటన్నిటి నుండి కూడా నిన్ను విడిపించి నేను సంపూర్ణంగా చేస్తుంది మొట్టమొదట. యేసు లాంటి స్వరూపాన్ని ఎక్కిస్తుంది మొట్టమొదట. తద్వారా అనేక అద్భుతములు ఆయన కృప ద్వారా నువ్వు పొందుకుంటావు. కాబట్టి మీరు విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్న దేవుని కృప నేను విడిపిస్తుంది. నేను యోగ్యుడను కాదు, నేను అర్హుడను కాదు, అర్హురాలను కాదు, నేను పెర్ఫెక్ట్ కాదు అనుకుంటుంటే దేవుని కృప మిమ్మల్ని పెర్ఫెక్ట్ చేస్తుంది, మిమ్మల్ని అర్హులుగా చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా భయపడొద్దు. ఆయన మీడల సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన కృపపై ఆధారపడండి. ఒకవేళ ఇంతవరకు ఆయన కృపను నిర్లక్ష్యం చేశారేమో, నాకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, దేవుని కృప నాకెందుకు అనుకున్నారేమో, దేవుని కృపను నిర్లక్ష్యం చేశారేమో. అయితే దేవుని కృప దాటిపోయేదేమో ఒకటి ఉంది. ఆయన కృప దాటిపోకముందే ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన కృపపై ఆధారపడండి. తండ్రి, ఇంతవరకు నీ కృపకు దూరంగా జీవించానయ్యా, నీ కృప దాటిపోనివద్దయ్యా, నీ కృపలో నన్ను నిలబెట్టండి, నీ కృపలో నన్ను బలపరచండి అని కృపాకాలం దాటిపోకముందే ఆయన పాదాలు పట్టుకో. కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే, కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే, ఈ లోకం గతించకముందే, క్రీస్తు యేసు ఈ భూమికి రాకముందే, కల్వరిలో నా యేసుడు గాయాలతో పిలుచుచున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో నీవు తప్పించుకుందువు, ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు. కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే, ఎందరో ప్రవక్తలు ఇంకెందరో సువార్తికులు బోధించినా రోధించినా, సర్వాన్ని త్యాగం చేసి రక్తమే కార్చి ప్రాణాలు సహితం అర్పించిన యేసయ్య ప్రేమకు నీలో చోటే లేకుండెన, ఆ సిలువ వార్తను వినే మనసే లేకుండెనా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం
నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగో నీవు తప్పించుకుందువు. ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు, కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే, కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే. తండ్రి నీకు వందనాలు అయ్యా. మరి ఒక దినాన్ని నీ కృపచేతముకు అనుగ్రహించి మరి ఒక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు తండ్రి. మీరు అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తున్నాను. సమస్త విషయాల్లో కృప విస్తరించబోతుంది. సమస్తములో కూడా మీరు విజయం పొందుకోబోతున్నారని వాగ్దానం చేశారు అయ్యా. మీ కృపపై ఆధారపడుతున్నాను తండ్రి. మా ఆత్మీయ కుటుంబంలో ఎవ్వరు కూడా నీ కృపను దాటి వెళ్ళిపోకూడదు. నీ కృపను నిర్లక్ష్యం చేయకూడదు తండ్రి. నీ కృపలో నిలిచి ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందుకంటే ఆ కృపే మమ్మల్ని పెర్ఫెక్ట్ చేస్తుంది. ఆ కృపే మమ్మల్ని సరి చేస్తుంది. ఆ కృపే మమ్మల్ని బాగు చేస్తుంది. ఆ కృపే సర్వకాలంలో సర్వ పరిస్థితుల్లో మమ్మల్ని నడిపిస్తుంది అయ్యా. ఈరోజు ఎంతమంది నీ కృపపై ఆధారపడుతున్నారో, ఎంతమంది నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది నీ కృపే దిక్కయ్యా అని వేడుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడా నీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. ప్రతి కుటుంబంలో నీ కృప కలిగిన కార్యములు జరుగును గాక. తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉన్నారయ్యా. ఎన్నో కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఎన్నో బంధకాల్లో ఉన్నారు తండ్రి. ఎన్నో విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు నాయన. ఎంతగానో కృంగిపోయి కృషించిపోయిన పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఎంతమంది కామెంట్స్ ద్వారా వారి ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కృప కలిగిన కార్యములు జరిగించండి. వారి ఓటమిలో నీ కృపే వారిని లేవనెత్తును గాక. వారి ఒంటరితనంలో నీ కృపే వారికి తోడుగా ఉండును గాక. వారి వ్యాధిలో వారి బాధలో నీ కృపే వారికి తోడుగా ఉండును గాక. వారి బంధకాలన్నిటిలో నీ కృపే వారిని విడిపించును గాక. వారి స్థితి గతి ఏదైనా నీ కృప వారిని లేవనెత్తుతుందని నమ్ముచున్నాను తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఈరోజు వారు చేపట్టే ప్రతి పనిని మీ చేతులతో జరిగించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నా పాపపు జీవితాన్ని బట్టి దేవుని కృప దూరం అయిపోయింది అనుకుంటున్నారేమో. తిరిగి ఆయన కృప మీపై కుమ్మరించబోతున్నాడు. సమస్త విధములైన కృపను ఆయన మీపై చూపిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఆమెను కామెంట్ చేయండి. ఈ వాక్యం మీ హృదయాలకి తాకినట్లయితే వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మందితో దేవుడు మాట్లాడలాగన మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి.